హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక న్యూస్ ఆర్టికల్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ న్యూస్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ 180 మంది ప్రయాణికులతో టేకాఫ్కు సిద్ధమవుతుండగా ఓ విమానంలో మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ విమానం అంతటా వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను క్రిందకు దించేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బ్రెజిల్లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇది అనమాట న్యూస్ ఆర్టికల్. ఇప్పుడు మనం ఈ న్యూస్ ఆర్టికల్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, మరిన్ని వీడియోలు కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ 180 మంది ప్రయాణికులతో టేకాఫ్కు సిద్ధమవుతుండగా, అంటే సిద్ధమవుతూ ఉంది అప్పుడు అనమాట. ఫస్ట్ మనం ఇది రాద్దాం, సిద్ధమవుతుండగా అనేది రాద్దాం. ఇక్కడ సిద్ధమవడం అంటే ప్రిపేర్ అవడం అనమాట. మనకి సిద్ధమవుతుండగా అనే మీనింగ్ రావాలంటే మనం వైల్ అనే కనెక్టర్ని తీసుకుంటాం. ఓకే, వైల్ ప్రిపేరింగ్. ఓకే, వైల్ ప్రిపేరింగ్ దేనికి ప్రిపేరింగ్ అవుతుంది? టేక్ ఆఫ్కు. కాబట్టి వైల్ ప్రిపేరింగ్ టు టేక్ ఆఫ్ ఎవరితోటి? 180 మంది ప్రయాణికులతోటి. 180 మంది ప్రయాణికులతో. కాబట్టి వైల్ ప్రిపేరింగ్ టు టేక్ ఆఫ్ విత్ 180 ప్యాసింజర్స్. ఓకే, వైల్ ప్రిపేరింగ్ టు టేక్ ఆఫ్ విత్ 180 ప్యాసింజర్స్. 180 మంది ప్రయాణికులతో టేక్ ఆఫ్కు సిద్ధమవుతుండగా ఓ విమానంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఓకే, మంటలు అంటుకోవడాన్ని మనం ఏమంటాం? క్యాచ్ ఫైర్ అంటే మంటలు అంటుకోవడం. ఆల్రెడీ అంటుకున్నాయి కాబట్టి క్యాచ్ కాస్త కాట్ ఫైర్ అంటే ఏ ప్లేన్ కాచ్ ఫైర్. ఒక విమానం మంటలు అంటుకుందనమాట. అకస్మాత్తుగా ఉంది కాబట్టి సడన్లీ రాద్దాం. ఏ ప్లేన్ సడన్లీ కాచ్ ఫైర్. ఒక విమానంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. తర్వాత పెద్ద ఎత్తున మంటలు, పొగ విమానం అంతటా వ్యాపించాయి. ఓకే, ఇక్కడ వ్యాపించడం అంటే స్ప్రెడ్ అనమాట. ఓకే, స్ప్రెడ్ అయ్యాయి అనమాట. పెద్ద ఎత్తున మంటలు అంటే ఫ్లేమ్స్. పెద్ద ఎత్తున మంటలు అంటే పెద్ద మంటలు అన్నమాట. అంటే లార్జ్ ఫ్లేమ్స్, పెద్ద మంటలు, అండ్ పొగ అంటే స్మోక్ ఏమైంది? వ్యాపించాయి అంటే స్ప్రెడ్. ఓకే, లార్జ్ ఫ్లేమ్స్ అండ్ స్మోక్ స్ప్రెడ్. ఎక్కడ? విమానం అంతటా అంటే అరౌండ్ ద ప్లేన్. ఓకే, లార్జ్ ఫ్లేమ్స్ అండ్ స్మోక్ స్ప్రెడ్ అరౌండ్ ద ప్లేన్. నెక్స్ట్, వెంటనే అప్రమత్త సిబ్బంది ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. ఓకే, అప్రమత్త సిబ్బంది అంటే అలర్ట్ స్టాఫ్ అనమాట. ఇదే సబ్జెక్ట్, ఇది రాద్దాం మనం. అంటే ది అలర్ట్ స్టాఫ్, అప్రమత్త సిబ్బంది ప్రయాణికులందరినీ కిందకు దించారు. అంటే ప్రయాణికులందరూ ఇక్కడ కిందకు దించడం అంటే ఒక ప్రమాదం నుంచి సేఫ్ ప్లేస్కి చేర్చారు అని చెప్పడం అనమాట. అంటే ఇక్కడ మనం ఏం రావచ్చు? ఇవాక్యువేటెడ్ అనే వెర్బ్ని తీసుకోవచ్చు. అంటే ఇవాక్యువేటెడ్. ఇక్కడ ఇవాక్యువేటెడ్ అంటే ఎవరైనా సరే ప్రజలు ప్రమాదంలో ఉంటే ఆ ప్రమాదం నుండి సేఫ్ ప్లేస్లోకి చేర్చడాన్ని మనం ఇక్కడ ఇవాక్యువేట్ అంటాం. ఇక్కడ ప్రయాణికులందరినీ కిందకు దించారు కాబట్టి ద అలర్ట్ స్టాఫ్ ఇవాక్యువేటెడ్. ఎవరిని? ప్రయాణికులందరినీ, అంటే ఆల్ ద ప్యాసింజర్స్. ఓకే, ఇక్కడ వెంటనే అని ఉంది కాబట్టి ఇమీడియట్లీ కూడా యాడ్ చేద్దాం. ఓకే,
చూడండి ఇక్కడ ద అలర్ట్ స్టాఫ్ ఇమీడియట్లీ ఎవాక్యుయేటెడ్ ఆల్ ద ప్యాసింజర్స్, అంటే అప్రమత్త సిబ్బంది వెంటనే ప్రయాణికులందరినీ కిందకి దించేశారు. తర్వాత ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు. ఇదంతా కూడా మనకి సబ్జెక్టే. ఏం చేస్తున్నాయి? చక్కర్లు కొడుతున్నాయి అంటే ఏంటి? వైరల్ అవుతున్నాయి అన్నమాట. ఇది ఒక కంటిన్యూస్ టెన్స్లో ఉంది. దీన్ని ఇప్పుడు మనం రాసేద్దాం. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అంటే విజువల్స్, అంటే ద విజువల్స్. ఈ సంఘటనకు సంబంధించిన అంటే రిలేటెడ్ టు దిస్ ఇన్సిడెంట్. ఓకే, ద విజువల్స్ రిలేటెడ్ టు దిస్ ఇన్సిడెంట్ ఏమవుతున్నాయి? చక్కర్లు కొడుతున్నాయి అంటే వైరల్ అవుతున్నాయి అనమాట. కంటిన్యూస్ కాబట్టి ఆర్ గోయింగ్ వైరల్. ద విజువల్స్ రిలేటెడ్ టు దిస్ ఇన్సిడెంట్స్ ఆర్ గోయింగ్ వైరల్. ఎక్కడ? నెట్టింట అంటే ఇంటర్నెట్లో, అంటే ఆన్ ద ఇంటర్నెట్. నెక్స్ట్, ఈ సంఘటన అంతా ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఈ ఘోర ప్రమాదం జరిగింది అంటే దిస్ మేజర్ యాక్సిడెంట్ హ్యాపెండ్. ఓకే, హ్యాపెండ్. ఇక్కడ మనం హ్యాపెండ్ న్యాచురల్గా రాయకుండా ఇక్కడ మనం జరిగింది అనే దాన్ని టేక్ ప్లేస్ అన్నా సరే జరగడమే. కాబట్టి ఇక్కడ నేను టేక్ ప్లేస్ కాబట్టి దాన్ని పాస్ట్లోకి మార్చి టుక్ ప్లేస్ అని రాస్తున్నాను. రెండు ఒకటే, మీరు ఏదైనా రాయొచ్చు. ఓకే, దిస్ మేజర్ యాక్సిడెంట్ టుక్ ప్లేస్. ఈ ఘోర ప్రమాదం జరిగింది ఎక్కడ? గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో, అంటే ఎట్ గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఇది బ్రెజిల్లో ఉంది, అంటే ఇన్ బ్రెజిల్. ఓకే, ఇది అన్నమాట ఈ న్యూస్ ఆర్టికల్. ఈ న్యూస్ ఆర్టికల్ అంతా ఒకసారి మనం చూస్తే చూడండి, ఇక్కడ 180 మంది ప్రయాణికులతో, అంటే విత్ 180 ప్యాసింజర్స్ టేకాఫ్కు సిద్ధమవుతుండగా, అంటే వైల్ ప్రిపేరింగ్ టు టేక్ ఆఫ్. మొత్తం కలిపి చదివితే వైల్ ప్రిపేరింగ్ టు టేక్ ఆఫ్ విత్ 180 ప్యాసింజర్స్, అంటే 180 మంది ప్రయాణికులతో టేక్ ఆఫ్కు సిద్ధమవుతుండగా ఓ విమానంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. అంటే ఏ ప్లేన్ సడన్లీ కాట్ ఫైర్. పెద్ద ఎత్తున మంటలు, పొగ విమానం అంతటా వ్యాపించాయి. అంటే లార్జ్ ఫ్లేమ్స్ అండ్ స్మోక్ స్ప్రెడ్ అరౌండ్ ద ప్లేన్. వెంటనే అప్రమత్త సిబ్బంది ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. అంటే ద అలర్ట్ స్టాఫ్ ఇమీడియట్లీ ఇవాక్యుయేటెడ్ ఆల్ ద ప్యాసింజర్స్. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంటే ద విజువల్స్ రిలేటెడ్ టు దిస్ ఇన్సిడెంట్ ఆర్ గోయింగ్ వైరల్ ఆన్ ద ఇంటర్నెట్. బ్రెజిల్లో గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అంటే దిస్ మేజర్ యాక్సిడెంట్ టుక్ ప్లేస్, లేకపోతే దిస్ మేజర్ యాక్సిడెంట్ హ్యాపెండ్ ఎట్ గ్వారుల్హోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ బ్రెజిల్. ఇది అన్నమాట ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, మరిన్ని వీడియోస్ కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి, మాకు ఎంతగానో సపోర్ట్ ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.